హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహబూబ్ బాషా. నా సొంత ఊరు కర్నూలు పక్కన బేతంచెర్ల, ఆంధ్రప్రదేశ్. ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ రోజు డేట్ ఏప్రిల్ 12వ తారీఖు నేను ఢిల్లీలో అయితే ఉన్నాను. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఏమైనా మంచి మంచి వెహికల్స్, క్వాలిటీ వెహికల్స్ తక్కువ బడ్జెట్ లో అదే పనిగా ఎత్కాలని మరి నేను మన యూట్యూబ్ ఛానల్ అయితే నేను పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్ గా అయితే చూస్తూ ఉండండి. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇప్పిస్తా ఉంటాను. వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తా ఉంటాను. రాని వాళ్ళకు కూడా నేను ఇటు 3 రాష్ట్రాలకు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, ఇటు 3 రాష్ట్రాలకు చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ నేను ఢిల్లీలో దగ్గరుండి యాక్సెస్ చేయించి మరి నేను కంటైనర్ ద్వారా అయితే పంపించాను. మా వీడియోస్ కొత్త వ్యూస్ వాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి, ఒక ఐడియా వస్తుంది. ఎలా సర్వీస్ చేస్తున్నాను, ఏ క్వాలిటీ ఇస్తున్నాను, ఏ బడ్జెట్ ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత మళ్ళీ అంటే ఏమీ లేవు. నేను కమిషన్ బేస్ మీద మాత్రమే వర్క్ అయితే చేస్తా ఉన్నాను. నేను ఢిల్లీకి వచ్చిన మన యూట్యూబ్ ఛానల్ చూసి ఢిల్లీకి వచ్చిన వాళ్ళకు కూడా నేను మంచి వెహికల్స్ అయితే నేను ఇచ్చి పంపిస్తా ఉన్నాను. రాని వాళ్ళకు కూడా నేను నా మీద ఎంత నమ్మకంతో నా దగ్గర వెహికల్స్ అయితే తీసుకుంటున్నారో అంతకంటే ఎక్కువ నమ్మకంతో నేను మంచి వెహికల్స్ అయితే ఇప్పిస్తా ఉన్నాను. మంచిగా సర్వీస్ అయితే చేస్తా ఉన్నాను. తక్కువ బడ్జెట్లో ఇప్పించి నేను పంపిస్తా ఉన్నాను. నేను 3 days 4 days అయింది నేను మా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అయితే పెట్టలేదు. ఎందుకంటే నాకు క్వాలిటీ వెహికల్స్ అయితే నేను దొరకలేదు. ఈరోజు అయితే ఈరోజు 12వ తారీఖు మార్నింగ్ ఒక వెహికల్ అయితే పెట్టినాను. అది కూడా చాలా అంటే చాలా బాగుంది. అది డైరెక్ట్ ఓనర్ బండి. ఈ వెహికల్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో మొత్తం చెక్ చేసిన తర్వాతనే మన యూట్యూబ్ ఛానల్లో అయితే పెట్టడం అయితే జరిగింది. తక్కువ బడ్జెట్లో మన చిన్న ఫ్యామిలీకి చాలా అంటే చాలా బాగుంది వెహికల్. ₹1 అంటే ₹1 వరకు అయితే లేదు. నేను ఈ వీడియోలలో ఎలా చెప్తున్నానో ఎగ్జాక్ట్ అలాగైతే ఉంటుంది. ఇందులో ఎటువంటి మార్పులు అయితే ఉండవు. 4 టైర్లు చూసుకున్నట్టే సీల్ టైర్లు అయితే ఉన్నాయి. ఫ్రంట్ గ్లాస్ కాంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోన్తో పడిన గ్లాస్ ఉన్నాయి, షోన్తో పడిన డోర్ ఉన్నాయి. ఫ్రంట్ బానెట్, డోర్లు, డిక్కి మొత్తం మన కంపెనీ పెన్షన్ అవుతున్నాయి. ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు, ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు. మొత్తం చెక్ చేసిన తర్వాత ఈ బండి బాగుంది, తీసుకోవచ్చు, 100% జెన్యూన్ అంటేనే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. మన లెఫ్ట్ సైడ్ లో కానీ, రైట్ సైడ్ లో కానీ, ఫ్రంట్ లో కానీ, బ్యాక్ లో కానీ, మన సైడ్ లో కానీ ఎక్కడ కానీ బండి టచ్ అనేది కాలేదు. రీడింగ్ చూసుకున్నట్లయితే 75,000. గేర్లు చూసుకున్నట్లయితే మాన్యువల్ పెట్రోల్ వర్షన్. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చి హోండా E1 2011 నెల సెకండ్ ఓనర్ వెహికల్కి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి 1,50,000 అయితే చెప్తా ఉన్నారు. 1,50,000 అయితే చెప్తా ఉన్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు. ఇందులో కూడా కొద్ది మటుకైతే బాగుంటుంది. ఇంట్రెస్ట్ వాళ్ళు నా నెంబర్ ఫోన్ చేశానంటే నేను ఫైనల్ ప్రైస్ అని చెప్పేస్తాను. సరే ఫ్రెండ్స్, ఈ వెహికల్, ఈ మోడల్, ఈ కలర్ లో, ఈ బడ్జెట్ లో ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. ఈ వీడియోలో వచ్చేసి నేను ప్రతిదీ నేను పిన్ టు పిన్ అనేది నేను వెహికల్ ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను. సరే, చాలా ఈ వెహికల్కి వచ్చేసి ఎవరైతే నాకు ఫస్ట్ అయితే అడ్వాన్స్ ఇస్తారో వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే నాకు చాలా మంది అడ్వాన్స్ చేసిన తర్వాత కూడా చాలా మంది అయితే ఫోన్లు అయితే చేస్తా ఉన్నారు. అన్న మీకు 5,000 ఎక్కిస్తాం, 10,000 ఎక్కిస్తామని మాకైతే ఫోన్లు అయితే చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఒకసారి అడ్వాన్స్ వచ్చిన తర్వాత అలా చేయడానికి అయితే ఉండదు. ఎందుకంటే వ్యాపారం లక్షణం అయితే కాదు. నేను 5 years నుంచి నేను చేస్తా ఉన్నాను. ఏది రిమార్కు లేకుండా నేను ప్రతిదీ నేను మన వెహికల్ విషయంలో అనుకోండి, నా బడ్జెట్, మన యాక్సరీస్ విషయంలో అనుకోండి, డబ్బు విషయంలో అనుకోండి, ఏ విషయంలో అయినా కానీ మనది ఇంతవరకు రిమార్క్ లేకుండా నేను నీట్గా చేసుకుంటూ వస్తా ఉన్నాను. నేను కంటైనర్లు కూడా నేను పోయిన వారంలో వచ్చేసి ఒక 3 బండ్లు అయితే నేను పంపించాను. కంటైనర్లో 2 బండ్లు మాత్రం డెలివరీ అయితే ఈరోజు 12వ తారీఖు మన అనంతపూర్లో అయితే డెలివరీలు అయితే అయిపోయినాయి. మన కడప వాళ్ళు, అనంతపురం వాళ్ళు అక్కడ మన ఈరోజు మధ్యాహ్నం వచ్చేసి మన అనంతపూర్లో డెలివరీ అయితే తీసుకున్నారు. ఈరోజు ఒక బండి మాత్రం ఇంకా రన్నింగ్ లో అయితే ఉంది. అది మన కంటైనర్లో అయితే ఉంది. 2 days లో అది కూడా బెంగళూరు వాళ్ళు, మన చిక్బల్లాపురం బెంగళూరులో అయితే డెలివరీ అయితే తీసుకున్నారు. ఆ బండి కూడా ఒక 2 days 3 days లో ఆ వెహికల్ కూడా డెలివరీ అయిపోతుంది. ఇంతవరకు ఏవి రిమార్క్ అయితే లేదు. సరే ఫ్రెండ్స్, ఈ వెహికల్ ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను, చూసుకోవచ్చు మీరు. చాలా అంటే చాలా మంది ₹1 అంటే ₹1 వరకు అయితే లేదు. చాలా నీట్ గా అయితే మెయింటెనెన్స్ అయితే చేసినారు. చూసుకోవచ్చు ఇంజన్ అనేది, క్వాలిటీ అనేది ఎలా ఉందో. నేను మంచి బండ్లే నేను ఎతకాలి మరి నేను మన యూట్యూబ్ ఛానల్ అయితే నేను పెడతా ఉంటాను. చూసుకోవచ్చు, నాన్ యాక్సిడెంట్ వెహికల్, ఎక్కడే కానీ బండి టచ్ అనేది కాలేదు. వీడియోలోనే మీకు తెలుస్తూ ఉంటుంది నాకు తెలిసినంత వరకు. చూసుకోవచ్చు, నేను ప్రతిదీ నేను నిదానంగా అయితే నేను చూపిస్తా ఉన్నాను. ఇది వచ్చేసి వాటర్, ఇది మొత్తం నేను అండర్ బాడీ కూడా మొత్తం చెక్ చేసుకున్నాను. ఎటువంటి ఆయిల్ లీకేజ్ అంట, రస్టింగ్ అంట అటువంటి అయితే ఏమీ లేదు. చిన్న ఫ్యామిలీకి తక్కువ బడ్జెట్లో చాలా బాగుంటుంది వెహికల్. చూసుకోవచ్చు, మన కంపెనీ యొక్క పేస్టింగ్, బానెట్ యొక్క కంపెనీ యొక్క పేస్టింగ్.
ఇది కలర్ చూసుకున్నట్లయితే రెడ్ కలరు. టైర్లు చూసుకున్నట్లయితే 4 టైర్లు అయితే సీల్ టైర్లు అయితే ఉన్నాయి చూసుకోవచ్చు. 10 పైసలు అంటే 10 పైసల వరకు అయితే లేదు. డైరెక్ట్ మీరు పెట్రోల్ వేసుకోవడం తిరగడమే. భయ్యా చాబీ దేనా. ఈ డోర్ యొక్క కంపెనీ పేస్టింగ్ రస్టింగ్ ఏమన్నా చూసుకోవచ్చు మీరు. ఇది మన రన్నింగ్ బోర్డు. ఇది సెంట్రల్ లాక్ సిస్టమ్ అయితే రాదు, ఇది ఎక్స్ట్రా అయితే చేయించినారు. సీట్ కవర్లో కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. సీట్ కవర్లు అయితే ఏ పీయడం అయితే అవసరం అయితే లేదు. చూసుకోవచ్చు క్వాలిటీ అనేది. నేను పెట్టే ప్రతి ఒక్క వెహికల్స్ అయితే మీరు చూసుకోవచ్చు. మీరు ప్రతి ఒక్క బండి నేను క్వాలిటీ బండే పెడతాను నేను. ఎందుకంటే నేను ఢిల్లీలో ఉంటాను కాబట్టి అదే పనిగా ఎత్కాలి మరి నేను మంచి మంచి వెహికల్స్ అయితే నేను పెడతా ఉన్నాను. చూసుకోవచ్చు నేను ప్రతిదీ పిన్ టు పిన్ అనేది నేను చూపిస్తా ఉన్నాను. లోపల ఎంట్రీలో కూడా చిన్న స్క్రాచ్ అనేది ఉడకలేదు చూసుకోవచ్చు. ఈ డోర్ యొక్క పేస్టింగ్ నేను చూపిస్తాను. రూఫ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. చూసుకోవచ్చు డిక్కీ చూసుకోవచ్చు మీరు. లగేజ్ పెట్టుకోవడానికి కూడా చాలా స్పేస్ అయితే ఉంది. చిన్న ఫ్యామిలీకి చాలా బాగుంటుంది. ఇబ్బరు మొబైల్ సరే ఫ్రెండ్స్, ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఢిల్లీలో ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు మీద ఎన్ఓసి అప్లై చేసి ఈ వెహికల్ డెలివరీ తీసుకుని నేను కంటైనర్ ద్వారా అయితే పంపిస్తా ఉన్నాను. మా కమిషన్ వేరే, కంటైనర్ చార్జెస్ వేరే అయితే ఉంటాయి. డీటెయిల్స్ అనేది ఇంకొకసారి అయితే చెప్తాను. హోండా ఈ1 2011 నెల సెకండ్ ఓనర్ వెహికల్కి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. గేర్లు రేటింగ్ చూసుకున్నట్లయితే 75,000. గేర్లు చూసుకుంటే మాన్యువల్ పెట్రోల్ వర్షన్. కలర్ చూసుకుంటే రెడ్ కలర్. చాలా అంటే చాలా బాగుంది. చిన్న ఫ్యామిలీకి తక్కువ బడ్జెట్ లో చాలా అంటే చాలా బాగుంది వెహికల్.
ఏసీ కూడా చాలా అంటే చాలా చిల్డ్ అయితే వస్తుంది. ఎక్కడ కానీ ఆయిల్ లీకేజ్, ఎక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు. ప్రైస్ చెప్పడం వచ్చేసి 1,50,000 అయితే చెప్తా ఉన్నారు. 1,50,000 అయితే చెప్తా ఉన్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, ఇందులో కూడా కొద్ది మటుకు అయితే బాగుంటుంది. ఇంట్రెస్ట్ వాళ్ళు నా నెంబర్కి ఫోన్ చేశానంటే ఫైనల్ ప్రైస్ అని చెప్పేస్తాను. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఏమైనా ఇలాంటివి మంచి మంచి వెహికల్స్ ఇంకా నేను ఎత్తుకాలండి మరి మన యూట్యూబ్ ఛానల్ అయితే పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్గా చూస్తూ ఉండండి. సరే ఫ్రెండ్స్, ఓకే బాయ్.